డిప్యూటీ సీఎం పవన్ చంద్రబాబు వద్ద సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు, అచ్చెన్నాయుడుకు వ్యవసాయము, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, కొల్లు రవీంద్రకు గనులు, జియాలజీ, ఎక్సైజు, పొంగూరు నారాయణకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, కొలుసు పారిశ్రామిక గృహ నిర్మాణ, సమాచార శాఖ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జలవనరుల అభివృద్ధి నిమ్మల రామానాయుడు, టీజీ భరత్కు పరిశ్రమలు, వాణిజ్యం, సత్యకుమార్ యాదవ్కు ఆరోగ్యము, కుటుంబ సంక్షేమం. జనసేనానికి 6 శాఖలట. డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్కి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఆయన వాస్తవంగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డదన్నా, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డదన్నా సెంటర్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ యొక్క ఎత్తుగడ వల్ల, పవన్ కళ్యాణ్ గారి వ్యూహం వల్లనే ఇలా ఏపీలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వాలు, ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడటానికి ప్రధాన కారణం, ప్రధాన సెంటర్ పాయింట్, ప్రధాన వ్యూహకర్త ఒక విధంగా. కాబట్టి ఆయనకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ఎన్డీఏ కూటమి కూడా భావించింది. అటు బీజేపీ అగ్రనాయకత్వం కానీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ ఒక రకంగా ఆయన గౌరవించుకోవాలి. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఇచ్చి డిప్యూటీ సీఎంగా ఇచ్చాను. డిప్యూటీ సీఎంగా గతంలో 2-3 ఉండేది, కానీ ఆయనకి గౌరవం ఉండాలని చెప్పి ఓన్లీ ఏక వ్యక్తికి డిప్యూటీ సీఎంగా ఇచ్చారు. ఆయన ఒక్కడే సీఎం తర్వాత సీఎం అనే స్థాయిలో ఇంకొక పర్సన్కి డిప్యూటీ సీఎం ఇలే. డిప్యూటీ సీఎంతో పాటు ఒక దాదాపు 6 శాఖలు ఇచ్చారు. టాప్ ప్రయారిటీ ఉన్న పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, తాగునీటి శాఖ, పర్యావరణము, అడవులు, ఇట్లా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్లా ముఖ్యమైన శాఖలు. పర్యావరణము అనేది జనసేన యొక్క ప్రాథమిక సిద్ధాంతంలో ఒకటి. పర్యావరణాన్ని కాపాడటం అనేది, అడవులను కాపాడటం అనేది వాళ్ళ యొక్క ప్రైమరీ సిద్ధాంతాలలో ప్రధానమైనది. అది అదే గ్రామాలు, ఈ దేశానికి పట్టుకొమ్మలు, గ్రామాలు అభివృద్ధి చెందాలి, గ్రామాలు అభివృద్ధి చెందనే దేశం అభివృద్ధి చెందనే ఒక సిద్ధాంతం జనసేనకు ఉంది. కాబట్టి గ్రామీణాభివృద్ధి, తాగునీటి, పంచాయతీరాజు, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ ముఖ్యమైన 6 శాఖలని పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. ఆయన యొక్క పెర్ఫార్మెన్స్తోని రాష్ట్రంలో ఉన్న గ్రామాలని, గ్రామీణ అభివృద్ధిని, తాగునీటిని, మంచినీరు, ఇట్లాంటివన్నీ అభివృద్ధి చేసే కార్యక్రమానికి అయితే ఆయనకు ఒక అవకాశం అయితే ఇచ్చారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఒక రకంగా ఇక మిగతా ఎవరికి ఇలా డిప్యూటీ సీఎం, ఎందుకంటే ఇంకొక వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇస్తే ఆయన ప్రయారిటీ తగ్గిద్దనే ఉద్దేశంతో కొంత ఆయన కూడా సింగిల్గా ఇచ్చేటట్టయితేనే డిప్యూటీ సీఎం ఇవ్వండి అని చెప్పి కూడా అడిగినట్టు, ఆయన యొక్క కోరిక మేరకు, ఆయన యొక్క ఆకాంక్షల మేరకే ఇచ్చినట్టు మనకు అర్థమైంది. ఇంకొకటి, వంగలపూడి అనితకి రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఇచ్చారు. వంగలపూడి అనగా తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా గత 5 సంవత్సరాలుగా అనేక రకాల పోరాటాలు చేశారు. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక రకాల ఇబ్బందులకు గురైంది అనిత గారు. అయినప్పటికీ ఇప్పుడు ప్రధానమైన పోర్ట్ఫోలియో వంగలపూడి అనితకి హోంమంత్రి ఇచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవులు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అదేవిధంగా జనసేనకు సంబంధించి ఇంకా 2 ఉన్నారు. పవన్ కళ్యాణ్కి 6 శాఖలు ఇస్తే నాదెళ్ల మనోహర్, కందులు దుర్గేష్ ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా నాదెళ్ల మనోహర్కి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఇంకోటి కందులు దుర్గేష్కి పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ ఇచ్చారు వాళ్ళిద్దరికి. ఇంకోటి బీజేపీకి సంబంధించి సత్యకుమార్ యాదవ్కి హెల్త్ మినిస్టర్గా అవకాశం ఇచ్చారు. మొత్తానికైతే ఈ కూటమికి సంబంధించిన పార్టీలకు, జనసేన, బీజేపీ పార్టీకి సంబంధించి కూడా పోర్ట్ఫోలియోలలో కొన్ని ముఖ్యమైన శాఖలు ఇచ్చాడు. హెల్త్ మినిస్టర్ కానీ అటు బీజేపీకి, ఇటు పౌర సరఫరాల శాఖ కానీ, పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి శాఖ కానీ మొత్తానికి బ్యాలెన్స్ అయితే చేసి